నానక్రామ్గూడ ఐటీ కారిడార్ లో గల ఒక రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడంపై వివాదం రేగుతుంది. ఈ పేరును తొలగించాలి అంటూ మెదక్ జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమెరికాకు లొంగుబాటు వైఖరిని అవలంబిస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం మల్లేశం ధ్వజమెత్తారు. తక్షణమే ఈ పేరును తొలగించి తెలంగాణ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని, లేదంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ట్రంప్ పేరును హైదరాబాద్ లో ఫైనాన్సర్ జిల్లా పరిధిలోని నానక్రామ్గూడ రోడ్డుకు ఇటీవల నిర్మిస్తున్నటువంటి కొత్త రోడ్డుకు ట్రంప్ పేరును మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తున్నటువంటి ట్రంప్ యొక్క పేరును తెలంగాణ హైదరాబాద్ కు ఆ రోడ్డు పేరు పెట్టడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే ట్రంప్ ఇరాన్ తో యుద్ధం కొనసాగింపు వల్ల ఇవాళ భారతదేశానికి గ్యాస్ కొరత వచ్చింది, డీజిల్ కొరత వచ్చింది, అదే రకంగా యూరియా కొరత కూడా తీవ్రంగా వచ్చింది. యూరియా ఉత్పత్తుల యొక్క ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయి ఈ యూరియా కష్టాలకు కూడా కారణము ట్రంప్. భారత ప్రభుత్వము ట్రంప్ కు లొంగిపోయి ట్రంప్ ను వ్యతిరేకించేటువంటి పరిస్థితులు లేదు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీని వ్యతిరేకిస్తూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడతలేదు. సామ్రాజ్యవాదానికి లొంగిపోతున్నటువంటి భారత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పరోక్షంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము మద్దతిస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లో ఫైనాన్షియల్ జిల్లాలో పెడుతున్నటువంటి ఈ నానక్రామ్గూడలోని